బెజవాడ కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణమ్మ అందుకుంటే కలియుగాంతమేనా? పోతులూరు వీరబ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చెప్పారు. పొగమండ్లు నడుస్తాయని, ముఖానికి రంగు వేసుకున్న వాళ్లు నాయకులవుతారని, భర్తలేని స్త్రీ రాజ్యమేలుతుందని, నీళ్లు కొనుక్కుంటారని, దొంగలు రాజ్యాలు ఏలుతారని అన్నీ జరిగాయి. ఇందులో అన్ని విషయాలు మనం చూసాం. 1999లో కూడా కలియుగాంతం అవుతుందని, బెజవాడ దుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణమ్మ తాకబోతోందని ప్రచారం జరిగింది. అసలు అమ్మవారి ముక్కు పుడకకు కలియుగాంతానికి సంబంధం ఏమిటి? ఇంద్రకీలాద్రిపై అమ్మవారు వెలిసినప్పుడు ఏకంగా ఉండే ఒక కొండ ఉండేది. అయితే అమ్మవారు దానిపై వెలిసినప్పుడు అమ్మవారి కుడి నేత్రం సూర్యనేత్రం, ఎడమవైపు చంద్రనేత్రం. అందువల్ల ఇటువైపు అంతా కొండ చాలా వేడిగా రగిలిపోతూ ఉండేదట, అటువైపు చాలా ప్రశాంతంగా ఉండేదట. వాటి మధ్య అమ్మవారు ఉండేవారు. ఒకసారి బ్రహ్మదేవుడు సహ్యాది పర్వతాల దగ్గర తపస్సు చేశారు. పరమేశ్వరుడు, విష్ణువు ఇద్దరూ ప్రత్యక్షమయ్యారు. మహావిష్ణువు శ్వేతాత్వ చెట్టు రూపంలో, శివుడు ఆమ్లక చెట్టు రూపంలో ప్రత్యక్షమయ్యారు. బ్రహ్మను అనుగ్రహించిన తర్వాత ఆ రెండు వృక్షాలు నదీ స్వరూపాలుగా మారి క్రిందకు వచ్చేసింది. ఒక నది పేరు కృష్ణ, మరో నది పేరు వేణి. ఈ రెండు సతారా అనే చోట కలిసి కృష్ణవేణిగా మారింది. అలా అక్కడి నుంచి ప్రవహించిన కృష్ణవేణి ఇంద్రకీలాద్రి దగ్గరకు వచ్చేటప్పుడు పర్వతం అడ్డు వచ్చిందట. పెద్ద ప్రవాహం వచ్చి ఇంద్రకీలాద్రి కొట్టేద్దామన్న రీతిలో వచ్చిందట. అప్పుడు ఒక అల అమ్మవారి ముక్కు పుడకను తాకిందట. అప్పుడు అమ్మవారు ఇప్పుడు కాదు, ఆగమని చెప్పి ఇది సమయం కాదు అని వారించారట. కలియుగాంతంలో ప్రళయం వస్తుంది, అప్పుడు ఈ పని చెయ్యొచ్చని దుర్గమ్మ సెలవిచ్చిందట. అప్పుడు ప్రవాహ ధాటికి కొండ ముక్కలుగా చీలడంతో మధ్య నుంచి కృష్ణమ్మ వెళ్లిపోయింది. అలా విడిపోయిన కొండల్లో ఒకటి ఇంద్రకీలాద్రి, మరొకటి నది అవతల ఉన్న మంగళగిరి కొండ. ఆ కొండే అగ్నినేత్రం ఉన్న వైపు కొండ. అందుకే ఆ వేడిని చల్లార్చడానికి పానకం పోయాలని ఉపాసకులు చెప్పారు. ఇది దుర్గమ్మ యొక్క ముక్కు పుడక కృష్ణవేణి యొక్క కథ.